నరసింహపేట శ్రీ విజయవనవలమ్మ గారు అమ్మవారిని ఈ కొత్తగా నిర్మించిన ఆలయంలో మనం 31వ తారీఖు నుంచి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి హోమాలన్నీ పూర్తి చేసుకుని 3వ తారీఖు 11:45 ప్రతిష్టా కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని మాకు దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ విగ్రహ ప్రతిష్ట 31వ తారీఖు గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖు 2వ తారీఖు అమ్మవారి పూజలు అలాగే హోమాలు జరుగుతాయి. 3వ తారీఖు అనగా వచ్చే సోమవారం 11:45 శ్రీ తునికి సంబంధించిన శృంగేరి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామితో ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ తర్వాత అన్న సంతర్పణ, అమ్మవారి శాంతి కళ్యాణం. ఈ దేవాలయం యొక్క ప్రతిష్ఠిత ఏంటంటే ఇక్కడ దశావతారాలని అవతారాలుగా చెక్కి పూర్తి రూపాలతో రాతిలో నిర్మితమై చేశారు. అలాగే అమ్మవారి శక్తిపీఠ రూపాలను కూడా ఈ టెంపుల్లో ప్రతిష్ఠించారు. అలాగే ఈ టెంపుల్ అమ్మవారు సుందరేశ్వర స్వామి, సంకష్టహర గణపతి, శక్తిధర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహాశక్తియుతుడైన ఆంజనేయ స్వామితో వెలకొని ఉన్నారు. సో శ్రీ మాత్రే మహా ఈ అమ్మవారి గుడి పునర్ప్రతిష్ఠా కార్యక్రమంలో చాలా ప్రెస్టేజీగా గుడి బాగా డెవలప్ చేయాలని చెప్పేసి మన వెన్నకోట ప్రభాకర్ గారు చాలా కృషి చేసి ఈ గుడిని ఈ రకంగా నిర్మాణం చేయడానికి సాయశక్తిలో కృషి చేశారు. నిజాంపేట, రుస్తుంబాద, ఈడేపల్లి మన ఇలవేలు పైన విజయవనవలమ్మ అమ్మవారు రేపు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం 3వ తారీఖు రంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి, శివలింగం, తర్వాత ధ్వజస్తంభం ఇవన్నీ కూడా అదే రోజు 11:45 ప్రతిష్టా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ బందర్ నుంచి ప్రజలందరూ కూడా వచ్చి అందరూ విజయవంతం చేయాలని, మచిలీపట్నంలో శివగంగ గుడి తర్వాత పూర్తి రాతితో కట్టబడిన ఇది గుడిగా చరిత్రలో కూడా నిలిచిపోద్ది. సంవత్సరం మన మచిలీపట్నంలో కలరా, మసూచి వంటి వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో ఈ నిజాంపేట రుస్తుంబాద గ్రామ పెద్ద అయినటువంటి శ్రీ వెన్నకోట రామయ్య గారి స్వప్నంలో అమ్మవారి కనబడి ఏలూరు దగ్గర నుంచి వనవలమ్మను తీసుకొచ్చి ఇక్కడ సేవిస్తే, నేను వెన్నకోట బాలకోటయ్య గారి కోటలో ఉడుమి చెట్టు కింద నేను వెలుస్తాను, మీరు సేవించుకుంటే మీకు ఈటి బాధలన్నీ తీరి సస్యశ్యామలంగా ఉంటుంది ఈ ప్రాంతం అన్నది సెలవిచ్చారు ఆవిడ. అప్పుడు రామయ్య గారు అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి గ్రామ ప్రజలందరితో కూడా కలిసి అమ్మవారిని సేవించడం వల్ల ఆ వ్యాధులన్నీ పోవటం వల్ల ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వెళ్ళగానే గురువారం గాని ఆదివారం గాని సంబరాన్ని అత్యంత వైభవంగా ఈ పేటలో సంక్రాంతి కన్నా విశిష్టంగా చేసుకుంటూ అందరూ అమ్మవారిని సేవిస్తాం వల్ల అమ్మవారి ఇక్కడికి వచ్చి ఈ ఊడిం చెట్టు కింద ఏం చేసి ఉన్నారు.